బేసిక్‌గా ఈ యానిమల్స్ పిల్లలనేవి పొరపాటున వేరే యానిమల్స్ దగ్గరికి వెళ్ళాయంటే అవి వాటిపై దాడి చేయటమో, లేక చంపేయటమో చేస్తుంటాయి. కానీ ఈరోజు ఈ వీడియోలో మాత్రం చాలా విచిత్రంగా ఒక జంతువు వేరే జంతువుల యొక్క పిల్లల్ని అడాప్ట్ చేసుకొని ఇంకా వాటికి పాలిచ్చి మరీ సొంత పిల్లల్లా చూసుకుంటున్నాయి. నిజానికి ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఈ ప్రపంచంలో జరిగిన అలాంటి అరుదైన కొన్ని సంఘటనల్ని ఈ ఒక్క వీడియోలో చూసేద్దాం. అలానే ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. డాగ్ అండ్ స్పాటెడ్ ల్యాంబ్. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. అక్కడ ఒక డాల్మేషన్ డాగ్ అనేది ఒక స్పాటెడ్ ల్యాంబ్ని అడాప్ట్ చేసుకుంటున్నట్టుగా మనకి కనిపిస్తుంది. నిజానికి ఈ డాల్మేషన్ డాగ్స్ అనేవి వైట్ కలర్లో ఇలా బ్లాక్ స్పాట్స్తో ఉంటాయి. సేమ్ ఈ ల్యాంబ్ కూడా ఆ డాగ్ స్ట్రక్చర్తోనే పుట్టడం వల్ల ఈ డాగ్ అది తన బేబీనేమో అనుకుని దాన్ని ఇంత ప్రేమగా చూసుకుంటుంది. అయితే ఈ రెండింటి మధ్య ఉన్న ఎమోషన్ చూసి ఇక్కడ ఫార్మర్ చాలా ఆశ్చర్యపోయాడు. బేసిక్గా ఈ బేబీ ల్యాంబ్స్ కనబడినప్పుడు ఈ డాగ్స్ వాటిపై అటాక్ చేస్తూ ఉంటాయి. కానీ వీటి మధ్య ఉన్న ప్రేమను చూసి ఆ ఫార్మర్ చాలా సర్ప్రైజ్ అయ్యాడు. ఇక్కడ మనం స్టన్ అయిపోయే విషయం ఏంటంటే ఈ బేబీ ల్యాంబ్కి మదర్ ఉంది కూడా. మిగిలిన ల్యాంబ్స్తో పోలిస్తే ఈ బేబీ ల్యాంబ్ ఇలా వింతగా పుట్టేసరికి అది తన బేబీ కాదేమో అనుకుని దాన్ని రిజెక్ట్ చేసేసింది. ఆ తర్వాత ఇది ఈ డాగ్కి పరిచయం అయిన తర్వాత ఇదే తన మదర్ ఏమో అనుకుని ఆ డాగ్తో ఇంత ప్రేమగా ఉంటుంది. క్యాట్ అండ్ ర్యాబిట్. ఈ క్యాట్స్ అనేవి ఎప్పుడు ఎలుకల్ని లేదా ర్యాబిట్స్ని కూడా వేటాడుతూ ఉంటాయి. కానీ ఈ క్యాట్ మాత్రం ఈ బేబీ ర్యాట్ని ఆహారంగా చేసుకోవాలని అస్సలు అనుకోవట్లేదు. ఈ ఇన్సిడెంట్ అనేది ఇంగ్లాండ్లో జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తికి వాకింగ్ చేస్తున్న టైంలో అతనికి బాగా వాటర్తో తడిసిపోయిన ఒక బేబీ ర్యాబిట్ అనేది దొరికింది. అది దాదాపుగా తల్లితోడు లేక మరణించే స్టేజ్కి వచ్చేసింది. ఆ వ్యక్తికి ఆ ర్యాబిట్ని చూసి జాలేసి తన ఇంటికి తెచ్చుకున్నాడు. అంతేకాదు అలా తెచ్చిన తర్వాత అతను పెంచుకునే క్యాట్ ఆ బేబీ ర్యాబిట్ని అడాప్ట్ చేసుకోవటం మొదలుపెట్టింది. ఆ ఒంటరిగా కనబడుతున్న బేబీ ర్యాబిట్ని తను పెంచుకుంటున్న పిల్లి జాలిపడిందో మరి ఏమనుకుందో ఏమో కానీ అది కూడా వాటి పిల్లలతో పాలివ్వటానికి వాటి పిల్లల దగ్గరికి తీసుకెళ్ళింది. అంతేకాదు వాటి పిల్లలతో సమానంగా కూడా ఈ బేబీ ర్యాబిట్ను కూడా అది చూసుకుంటుంది. ఇది చూసిన ఆ ఇంటి యజమాని చాలా ఆశ్చర్యపోయాడు. హిప్పో అండ్ టార్టాయిస్. ఈ ప్రకృతి విపత్తు అనేది కేవలం మనుషులకే కాదు యానిమల్స్కి కూడా ఉంటుంది. అలాంటిదే కెన్యాలో జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి సునామీ వల్ల అప్పుడే పుట్టిన ఒక బేబీ హిప్పో వాటి పేరెంట్స్ని పోగొట్టుకుని ఆ వరదల్లో కొట్టుకెళ్ళిపోయింది. నిజానికి ఈ సంఘటన 2004లో జరిగింది. అయితే అలా కొట్టుకెళ్ళిపోయిన బేబీ హిప్పో అనేది చివరికి ఒక టార్టాయిస్ దగ్గరికి వచ్చి చేరింది. ఆ తాబేలు ఈ బేబీ హిప్పోని చూసి వాటి పేరెంట్స్ని పోగొట్టుకుంది అని అర్థమైందో ఏమో కానీ అప్పటి నుంచి ఈ బేబీ హిప్పోని చాలా ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా రెండు ఒకే చోట తింటూ ఒకే చోట నిద్రపోతూ ఉండేవి. ఈ రెండింటి యొక్క ఈ రిలేషన్ మనుషులైనా జంతువులైనా తల్లి యొక్క ప్రేమ దొరికినప్పుడు ఎంత ఎమోషనల్ అవుతారనే విషయమే మనకి గుర్తుకొస్తుంది. అందువల్లనే ప్రపంచంలోనే అత్యంత వైల్డ్ యానిమల్ అయిన హిప్పో ఈ తాబేలుకి ఒక బేబీగా మారిపోయింది. క్యాట్ అండ్ బేబీ స్క్వెరల్. ఇక్కడ కనిపిస్తున్న ఈ 4 బేబీ స్క్వెరల్స్ అనేవి వాటి మదర్ని పోగొట్టుకున్నాయి. వాటికి ఇప్పుడు ప్రేమగా చూసుకునేటువంటి ఒక మదర్ చాలా అవసరం ఉంది. అయితే పషా అనే పేరు గల ఒక క్యాట్ ఈ 4 బేబీ స్క్వెరల్స్ని అడాప్ట్ చేసుకుంది. దానికి ముందుగానే 4 పిల్లలున్నాయి. అయినప్పటికీ అది ఈ స్క్వెరల్స్ని కూడా సేమ్ దాని పిల్లల్లాగానే చూసుకుంటూ చాలా ప్రేమగా చూసుకుంటుంది. బేసిక్గా ఈ క్యాట్స్ అనేవి ఈ స్క్వెరల్స్ని చూసినప్పుడు అస్సలు వదిలిపెట్టవు. అలాంటిది ఈ బేబీ స్క్వెరల్స్ని ఈ క్యాట్ ఇంత ప్రేమగా చూసుకోవటం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఈ క్యాట్ ఈ బేబీ స్క్వెరల్ మీద పెంచే ప్రేమ అనేది అమేజింగ్ అని చెప్పాలి. చికెన్ అండ్ కిట్టెన్స్. ఇక్కడ కనిపిస్తున్న ఈ కిట్టెన్స్ యొక్క మదర్ పొరపాటున లేక్లో పడిపోయి చనిపోవటం జరిగింది. అయితే అప్పుడు ఈ కిట్టెన్స్కి ఎటు వెళ్లాలో దారి తెలియక ఈ చికెన్ నెస్ట్లో వచ్చి కూర్చున్నాయి. ఆ చికెన్ కూడా వాటిని ఏమీ అనకుండా ఇంకా వాటికి దాని వెచ్చదనాన్ని ఇస్తూ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అయితే ఒకరోజు ఈ ఫార్మర్కి డౌట్ వచ్చి ఆ కోడిని ఎత్తి చూడగా దాని కింద 3 కిటన్స్ ఉన్నాయి. వాటిని చూసి ఈ ఫార్మర్ చాలా ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ రెండింటికి అస్సలు మ్యాచ్ అవ్వదు. అలాంటిది ఈ కోడి ఈ కిటన్స్ని ఇంత ప్రేమగా చూసుకోవటం నిజంగా చాలా ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ సర్ప్రైజ్ మూమెంట్ని ఈ ఫార్మర్ వీడియో తీసి ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో చాలా బాగా వైరల్ అయిపోయింది. రష్యన్ క్యాట్ అండ్ హెడ్జ్ హోగ్స్. ఈ బేబీ హెడ్జ్ హోగ్స్ అనేవి వాటి మదర్ని ఎలా పోగొట్టుకున్నాయో తెలియదు కానీ చివరికి పాపం ఇవి ఇలా అనాథులుగా మారిపోయాయి.
అయితే వీటిని చూసిన కొంతమంది వాటిని పెంచుకుందామని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత వాటికి పాలు త్రాగిస్తున్నా కూడా అవి త్రాగటం లేదు. ఎంత ట్రై చేసినా కూడా అవి పాలు త్రాగటం మానేశాయి. అలా ఇవి రోజు రోజుకి వీక్ అయిపోతూ వస్తున్నాయి. అప్పుడు వీళ్ళు విచిత్రంగా ఒక క్యాట్ కి ఈ హెడ్జ్హాగ్స్ ని పరిచయం చేశారు. ఆ క్యాట్ పేరు వచ్చి ముస్కా. ఈ క్యాట్ అనేది రష్యాలో ఒక మహిళ దగ్గర ఉంటుంది. ఈ క్యాట్ కూడా ఈ బేబీ హెడ్జ్హాగ్స్ ని చూసి మరి ఏమనుకుందో ఏమో కానీ అప్పటి నుంచి వీటికి దాని పాలు ఇవ్వటం మొదలుపెట్టింది. ఈ రెండు స్పీసెస్ లో ఎంత డిఫరెన్స్ ఉన్నప్పటికీ అవి ఒకదానితో ఒకటి చాలా బాగా కలిసిపోయాయి. ఈ క్యాట్ వీటిని సేమ్ తన పిల్లల్ని చూసుకుంటున్నట్లుగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని పెంచుతుంది. ఈ బేబీ హెడ్జ్హాగ్స్ కూడా ఈ క్యాటే తన మదర్ అనుకుని ఆ క్యాట్తో కూడా చాలా ప్రేమగా ఉంటున్నాయి. తర్వాత ఈ బేబీ హెడ్జ్హాగ్స్ కూడా మెల్లగా తినటం స్టార్ట్ చేశాయి. కేవలం రాత్రి టైంలో మాత్రమే ఈ క్యాట్ యొక్క పాలు త్రాగుతుండేవి. నిజంగా ఈ బేబీ హెడ్జ్హాగ్స్ అనేవి చాలా అదృష్టవంతులుగానే చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో ఈ క్యాట్ వాటి మదర్లా యాక్సెప్ట్ చేయకపోతే పాపం ఇవన్నీ చనిపోయి ఉండేవి. డాగ్ అండ్ ఒపోసమ్. బేసిక్గా ఈ ఒపోసమ్స్ని ఫారిన్ కంట్రీస్లో ఉండే వాళ్ళు ఒక పెట్ లాగా కూడా పెంచుకుంటూ ఉంటారు. ఈ ఒపోసమ్స్ అనేవి మనకు చూడటానికి ఎలుకల్లాగా కనిపిస్తాయి, కానీ నిజానికి అవి ఎలుకలు కాదు. బేసిక్గా ఈ ఒపోసమ్ అనేది వాటి పిల్లల్ని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అది ఎంతలా అంటే అది ఆహారానికి వెళ్ళేటప్పుడు కూడా వాటి పిల్లలు ఎన్నుంటే వాటన్నింటినీ వాటి వీపు పైనే మోసుకుంటూ తీసుకువెళ్తుంది. ఈ ఒపోసమ్స్ అనేవి వాటి బేబీస్ని అంత జాగ్రత్తగా చూసుకుంటాయి. అలాంటిది మరి ఈ బేబీ ఒపోసమ్ యొక్క మదర్ వీటికి ఎలా దూరమైందో ఏమో కానీ చివరికి అవి ఈ డాగ్ కంట పడ్డాయి. ఈ డాగ్ కూడా వాటిని చూసి వెంటనే వాటిపై దాడి చేయకుండా వాటిని అడాప్ట్ చేసుకుంది. అప్పటి నుంచి ఇవన్నీ ఈ డాగ్తోనే ఉంటున్నాయి. ఈ డాగ్ కూడా కూల్గా వాటిని తన వీపు పైన ఎక్కించుకొని ఎలా తిరుగుతుందో చూడండి. ఈ బేబీ ఒపోసమ్స్ కూడా ఈ డాగ్ ఎక్కడుంటే అక్కడే ఉండేవి. ఈ డాగ్స్కి ఒపోసమ్స్కి అనేది అసలు మ్యాచ్ అవ్వదు. అలాంటిది ఈ డాగ్ ఈ బేబీస్ని ఇంత ప్రేమగా చూసుకోవటం మనకి మాత్రం చాలా ఆశ్చర్యం కలుగుతుంది. టైగర్ అండ్ పిగ్లెట్స్. థాయిలాండ్కి చెందిన ఒక జూ వాళ్ళు ఒక వింతైన ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. అదేంటంటే వీళ్ళు పెంచుతున్న టైగర్ దగ్గరికి కొన్ని పిగ్లెట్స్కి ఆ టైగర్ యొక్క టెక్చర్ ఉండేలాగా కొన్ని క్లోత్స్ని ఆ పిగ్లెట్స్కి పెట్టి ఇవే వాటి పిల్లల్లాగా పరిచయం చేశారు. ఆ టైగర్ కూడా నిజంగానే అవి వాటి బేబీసే అనుకుని వాటికి పాలిచ్చి మరీ ఇంత బాగా చూసుకుంటుంది. నిజంగా ఈ సంఘటన మనకు చూడటానికి ఒక టైగర్ దగ్గర పిగ్లెట్స్ అంటే ఈ టైగర్కి ఈ జూ వాళ్ళు ఎప్పుడైనా ఆహారం తేవటం లేట్ అయితే ఈ పిగ్లెట్స్ని తినేస్తాయేమో అని మనకు డౌట్ వస్తుంది. కానీ అది ఇప్పటి వరకు అలా ఏమీ చేయలేదు. నిజంగానే అవి వాటి బేబీసే అనుకుని అంత బాగా ప్రేమగా చూసుకుంటుంది. ఇంకో విచిత్రం ఏంటంటే సేమ్ ఇదే ఇన్సిడెంట్ ని రివర్స్ కూడా చేశారు. అంటే 2 బేబీ టైగర్స్ ని ఒక పిగ్ దగ్గరికి తెచ్చి ఇవి కూడా వాటి బేబీసే అన్నట్టుగా దానికి పరిచయం చేశారు. ఆ పిగ్ కూడా ఇవి వాటి బేబీసేమో అనుకుని వాటిని కూడా పాలిచ్చి పెంచింది. ఈ 2 ఇన్సిడెంట్స్ చూస్తుంటే మనకి మాత్రం చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఏ జంతువు అడాప్ట్ చేసుకోవటం బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.